ఏపీలో పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే రియల్ హీరోగా అదరగొట్టిన పొలిటికల్ హీరోగా గెలుపు బోణి కొట్టని పవన్ జాతకం ఎలా ఉండబోతోంది? ఈసారి గెలుస్తారా లేదంటే వైసీపీ సీటు ఎగరేసుకుపోతుందా? ఇలా రకరకాల అంశాలపై దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే రేషియోలో ఆఫర్లు ఇచ్చి కోట్ల రూపాయల్లో పందాలు కాయటమే కారణం. కూటమి అభ్యర్థిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. నియోజకవర్గంలో 2,36,409 ఓట్లు ఉండగా 2,04,811 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 86.63% పోలింగ్ నమోదైంది. ఇదే ఇప్పుడు పందెం రాయుళ్లకు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడా లేని విధంగా కోట్ల రూపాయలు పిఠాపురం ఫోకస్ గానే చేతులు మారుతున్నాయంటే నమ్మగలరా? పవన్ కళ్యాణ్ మెజారిటీ టార్గెట్ గా బెట్టింగ్ జరుగుతోంది. జనసేన చీఫ్ 50,000 మెజారిటీతో గెలుస్తాడని రూపాయి పెడితే ₹2 ఆఫర్ చేస్తున్నారు. మెజారిటీ 40,000 వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటే రూపాయికి ₹1.5 ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలు ఉన్నాయి. కొన్ని చోట్ల మండలాల వారీగా బెట్టింగ్ కూడా జరుగుతుంది. ఏ మండలంలో ఎవరు లీడ్ సాధిస్తారు, ఏ గ్రామంలో ఎవరి ప్రభావం ఉంటుంది, రకరకాలుగా ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు 40% ఓట్లకు తక్కువ రాదని ఒక పందెం, స్వల్ప ఓట్లతోనైనా వైసీపీ గెలుస్తుందనేటువంటిది మరొక పందెం. ఆన్లైన్ లో కూడా ఈ దందా నడుస్తోంది. పిఠాపురం చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని మెజారిటీ పవన్ కళ్యాణ్ కు వస్తుందని ఓ ప్రపోజల్ జరుగుతోంది. ఇలా బూతులు, ఏరియాలు, మండలాల వారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల 4-3 కలిసి ఒక టీమ్గా ఏర్పడి పందానికి సై అంటున్నారు. పిఠాపురంలో మొత్తం 240 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఏ బూత్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందనేది కూడా బెట్టింగ్ జరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా పిఠాపురంపై బెట్టింగ్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాలలో ఉన్నవారు ఆన్లైన్లో ఈ బెట్టింగ్లలో పాలు పంచుకుంటున్నారు. మధ్యవర్తుల ద్వారా డీల్ సెట్ చేసుకుంటున్నారు. చోటా మోటా బెట్టింగ్లు లక్షల్లో జరుగుతుంటే కోట్ల రూపాయల్లో బెట్టింగ్లకు సిద్ధమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సింపుల్ గా డీల్ సెట్ చేసుకొని జూన్ 4 వరకు ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మెజారిటీ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు పందెం రాయుళ్లు. కండిషన్స్ అప్లై అంటూ అందరికీ ఓపెన్ ఆఫర్లు ఇస్తూ తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలా పందెం రాయుళ్లు పిఠాపురం పైన ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్నారు. పవన్ మెజారిటీ ఆధారంగా కోట్ల రూపాయల చేతులు మారే పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగా నియోజకవర్గంలో హైప్ క్రియేట్ అయింది. మరోవైపు బెట్టింగ్ నిర్వహించిన నిర్వాహకులు వీళ్ళంతా కూడా పర్సంటేజ్లు తీసుకుంటున్నారు.